టేస్టీ టేస్టీ సేమియా ఉప్మాని చేసేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ తిన్నారా ఫ్రెండ్స్? మరి బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకున్నారు? నేను బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు సేమియా ఉప్మా. సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో ఒకటి వేసి కలుపుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. అది ఎలాగో చూపించేస్తాను. అంతకన్నా ముందు మా నాన్నగారు ఫ్రెండ్ పిఎంఎల్ అంకుల్, ప్రసాద్ అంకుల్ ఆయన సేమియా ఉప్మా చేస్తే సూపర్ అనమాట. అందులో ఒకటి వేసి కలుపుకొని మమ్మల్ని పిలిచి మాకు పెట్టేవారు, నాకు మా తమ్ముడికి. చేసినప్పుడల్లాను సూపర్గా ఉండేదండి. అదే ఇప్పుడు చేసి చూపించేస్తాను. అది ఏంటో చూసేసేయండి. మరి వచ్చి మగ్గాను నేను 1 గ్లాస్ సేమియాలు తీసుకున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఇదిగో కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసాను. మొదటిగా ఆయిల్ హీట్ ఎక్కింది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. తర్వాత ఓ గుప్పుడు పల్లీలండి, వేరుశనగుళ్ళు వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ వేగుతున్నాయండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలండి. అలాగే ఒక పెద్ద సైజు బంగాళదుంప, చిన్న క్యారెట్ తీసుకొని మీ ఆప్షన్ వేసుకుంటే చాలా బాగుంటుందని చిన్న చిన్న ముక్కలు కోసుకొని అవి కూడా వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సేమియా ఉప్మాలను వేసుకున్నారంటే కనుక వేసుకుని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు అన్నీ వేగిని కరివేపాకు 4 రెమ్మలు తీసుకొని మంచిగా కడుక్కొని అవి కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. అన్నీ మంచిగా వేగినాయండి. మనం ఈ గ్లాస్తో తీసుకున్నాం కదా మరి సేమియాల్ని, ఈ గ్లాస్ తోటి మనం 2.5 గ్లాసులు పోసుకుందాం. ఎందుకంటే బంగాళదుంప క్యారెట్ కూడా వేసుకున్నాం కదా. 2.5 గ్లాసులు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టుకుందామండి, మరిగించుకుందాం. మనం మరిగాక అప్పుడు సేమియాలు వేసేసుకుందాం. చూద్దామండి, మూత తీసి అగో బాయిల్ అవుతుంది. సాల్ట్ చూసుకుందాం సరిపోయిందో లేదో. చూసుకున్నాక అప్పుడు మనం సరిపోయిందండి, సాల్ట్ సరిపోయింది. ఈ టైంలోనే మనం సేమియాలు ఉన్నాయి కదా, సేమియాల్ని వేసేసుకుందాం జాగ్రత్తగా. సేమియాలు వేసేసుకొని మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. చూద్దామండి, మూత తీసి 5 మినిట్స్ అయిపోయింది. సేమియా మన వాటర్ వేసుకుని అయిపోయిందండి. ఇదిగో దగ్గరికి అయిపోయింది. మనం ఈ టైంలో ఏం చేసుకోవాలంటే కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. వాటిని ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, మన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇదిగోనండి దగ్గరగా చూపిస్తున్నాను, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒకటి కలుపుకుని తింటే బాగుంటుంది అన్నాను కదా. మరి రండి డిష్ అవుట్ చేసుకుని తినేసి చూపిస్తాను మీకు. సేమియా ఉప్మా అయిపోయింది కదా. ఒకటి కలుపుకొని తింటా అని చెప్పాను కదా, మా అంకుల్ గారు చెప్పారు, మా పిఎంఎల్ అంకుల్, ప్రసాద్ అంకుల్ ఇలాగ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని. ఇది ఒక పెరుగు తీసుకున్నాను, ఒక బౌలు. మన దగ్గర ఏ పచ్చడి అయినా కావచ్చండి, మాగాయ కానీ ఆవకాయ కానీ ఏమన్నా ఉంటే పచ్చడిని వేసుకొని ఇలాగా పెరుగులోను మరి కలుపుకొని సేమియా ఉప్మాలా తింటా ఉంటుందండి. మరి నేను కలిపి చూపిస్తాను మరి మీకు. ఇదిగోనండి కలిపేసుకున్నాం. ఇంతే, ఎంత టేస్టీగా ఉంటుందంటే సేమియా ఉప్మా తినని వాళ్ళు కూడా అస్తమాట చేసుకొని తింటారు. మరి డిష్ అవుట్ చేసుకొని నేను తినేస్తాను. చేసుకున్నాం కదా, అంతే టేస్టీగా ఉంటుందండి. మరి సేమియా ఉప్మా వేడివేడిగా ఉంది. అలాగే పెరుగులో కలుపుకున్న పచ్చడి కాంబినేషన్లో మరి తింటే అద్భుతం అండి. అద్భుతమో అద్భుతం, అంత బాగుంటుంది. మీరు ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ బటన్ టచ్ చేయండి.
ఆలని వస్తుంది. ఆలని కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి మీకు. ఇదిగో లాగించేస్తాను మరి. బా సూపర్గా ఉంది చూడండి, చాలా బాగుంది. ఇంకా బంగాళదుంపలు, క్యారెట్ ఇవన్నీ పల్లీలు తగులుతాయి కదా, చాలా టేస్టీగా ఉంది. మరి కూర్చొని లాగించేస్తాను. మరి మరొక రెసిపీతో మీ మీదకి వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.